ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనము. ఏది మేలు, ఏది మంచిది? దేవుడు మన ఎదుట మేలును, కీడును, జీవమును, మరణమును ఉంచి ఉన్నారు. ఆత్మానుసారమైన జీవితము, లోకానుసారమైన సంతోషము మన ఎదుట ఉంచి ఉన్నారు. ఎన్నుకొనుట మన చేతిలోనే ఉన్నది. ఏది మంచిది? ఇస్కరియోతు యూదా యొక్క హృదయము ఒక త్రాసు వలె పనిచేసెను. ఒకవైపు 30 వెండి నాణ్యములను వేసెను, మరోవైపు యేసు నిలవబెట్టెను. యేసును ఎన్నుకొనలేదు, కానీ 30 వెండి నాణ్యములను ఎన్నుకొనెను. ఆ వెండి నాణ్యముల కొరకు యేసును అప్పగించెను. వెండి, బంగారు నాణ్యములు సంపాదించవచ్చు, కానీ ఆత్మీయ జీవితమై ఉన్న దేవుని వాక్యము వాటికంటే శ్రేష్టము కదా. అయితే మన దృష్టికి ఏది శ్రేష్టముగా కనబడుచున్నది? సుఖ జీవితము లేక ప్రభు కొరకు యథార్థముగా జీవించే జీవితమా? మనలో మనము పరిశీలన చేసుకోవాలి. అంతేకాదు, ఆయన ఆజ్ఞలను ఆలకించే వారిగా ఉండాలి. అప్పుడు మనకు క్షేమము నది వలెను, మన యొక్క నీతి సముద్ర తరంగము వలె ఉంటాయి. ఈ యూదా దేవుని యొక్క ఆజ్ఞలను ఆలకింపకపోవడం వలన నీతిని, క్షేమమును కోల్పోయాడు. ఆత్మానుసారమైన జీవితంలో గడపకుండా లోకానుసారమైన జీవితంలో నడుస్తూ దేవునికి దూరమైపోయాడు. వేల కొలది వెండి, బంగారు నాణ్యముల కంటెను నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకెంతో మేలు అని మనము చాటి చెప్పాలి. అప్పుడే మనము ఆయన ఆజ్ఞలను అనుసరించిన వారముగా ఉంటాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.